ఎపిసోడ్ 41. అర్జున్ను కాపాడిన శివ. లండన్ నుంచి వచ్చిన సహస్ర తన తల్లి మరణం వెనుకున్న అసలు నిజాన్ని చెప్పి శివయ్య, రవీంద్రల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించింది. పూజ కోమాలో ఉన్నప్పుడు తానే వైద్యం అందించి కాపాడారని చెప్పడంతో అందరూ సంతోషించారు. మరోవైపు అంజలి, అర్జున్ ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన రుద్ర కోపంతో అర్జున్పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా అర్జున్ పని మీద బయటకు వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో రుద్ర తన కారులో అతడిని అడ్డుకున్నాడు. వెంటనే అర్జున్ అతన్ని చెడామడా తిట్టడంతో రుద్ర తన కారు అద్దాన్ని కిందకు దించి అర్జున్ వైపు క్రూరంగా చూస్తూ, నాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, కానీ నిన్ను ఇక్కడే తొక్కేసి పక్కనే ఉన్న ఆ మురికి కుంటలో పడేస్తే అడిగే నాదుడే ఎవ్వడూ లేడు అంటూ వెటకారంగా నవ్వాడు రుద్ర. ఆ నవ్వులో ఒక రకమైన పైశాచికత్వం ఉంది. అర్జున్ కూడా వెనక్కి తగ్గలేదు. రుద్ర కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ముందు కారు దిగి బయటికి రా, నువ్వో నేను తేల్చుకుందాం అని గట్టిగానే ఎదిరించాడు. ఆవేశంగా కారు దిగిన రుద్ర, ఏంట్రా తేల్చుకునేది, అంజలిని నువ్వు కలిసావన్న విషయం నాకు తెలుసు, ఆ రోజే నీ అంతు తేల్చేవాడిని, కానీ అలా చేస్తే ఊరందరి ముందు నేను విలన్ అయిపోతాను. నేను బుద్ధిమంతుడిగా చలామణి అవ్వాలంటే నీలాంటి వాడి అడ్డు తొలగించుకోవాలి, అప్పుడే నా దారి క్లియర్ అవుతుంది అంటూ రుద్ర వికటంగా నవ్వాడు. ఆ మాటలకు అర్జున్ సహనం నశించి అంజలిని వాడు ఇన్నాళ్లుగా వేధిస్తున్నవన్నీ గుర్తొచ్చి, ఓహో అయితే రుద్రంటే నువ్వేనా రే, నీకు నువ్వు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా సంబంధం ఉందట్రా, నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు, నా చేతి దెబ్బ తింటే రక్తం కక్కుకొని చస్తావు అంటూ కాలర్ పట్టుకున్నాడు అర్జున్. వెంటనే అర్జున్ చెయ్యి విదిలించి కొట్టి పక్కనే పడి ఉన్న ఒక లావుపాటి కర్రను చేతికి తీసుకుని అర్జున్ మీదకి దూసుకొచ్చాడు రుద్ర. సరిగ్గా అదే సమయంలో వెనక నుండి మెరుపు వేగంలో వచ్చిన కోటయ్య అర్జున్ కదలకుండా రెండు చేతులను వెనక్కి విరిచి గట్టిగా పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, నా జోలికొచ్చారంటే మీకు పుట్టగతులుండవు, జాగ్రత్త అని హెచ్చరించాడు అర్జున్. రుద్ర అవేమీ పట్టించుకోకుండా కసిగా పళ్ళు కొరుకుతూ చేతిలో ఉన్న కట్టెను గాల్లోకి ఎత్తి అర్జున్ తల మీద బలంగా కొట్టబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ శివ మెరుపులా వచ్చి ఆ కట్టెను గాలిలోనే ఒడిసి పట్టుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన రెండో చేత్తో రుద్ర మెడ పట్టుకుని వెనక్కి తోశాడు. ఆ దెబ్బకు రుద్ర అదుపు తప్పి దూరంగా వెళ్లి పడిపోయాడు. శివరాకను చూసి హడలిపోయిన కోటయ్య వెంటనే అర్జున్ చేతులను వదిలేసి పక్కకు జరిగాడు. నేల మీద పడ్డ రుద్ర ఆవేశంతో లేచి నిలబడ్డాడు. తన ప్లాన్ అడ్డం తిరిగినందుకు శివ వైపు చూస్తూ, నీకసలు వేరే పనేం లేదా, ఎప్పుడు నా పనులకు నాకు అడ్డుపడుతూనే ఉంటావా, ఆ రోజు అంజలిని నాకు దక్కకుండా చేశావు, ఈ రోజు వీడి ప్రాణాలు కాపాడావు, అసలు వీళ్ళతో నీకేంట్రా సంబంధం అని ఉక్రోషంతో ఊగిపోయాడు రుద్ర. అడ్డు పడతాను, నా వాళ్ళకేమైనా జరిగితే నేను చూస్తూ ఊరుకోను, గుర్తుంచుకో అంటూ శివ గంభీరంగా హెచ్చరించాడు. అతని మాటలకు రుద్ర షాక్ అయ్యాడు. అర్జున్ మనసు ఒక్క క్షణం కలుక్కుమన్నా వెంటనే తేరుకుని వచ్చి రుద్ర గొంతు పట్టుకుని, రేయ్, ఇంకొక్కసారి నా జోలికి గాని అంజలి జోలికి గాని వచ్చావని తెలిస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, జాగ్రత్త. పెద్దవాళ్లను నొప్పించకూడదన్న ఉద్దేశంతోనే అంజలి ఇన్నాళ్ళు నిన్ను భరిస్తూ వచ్చింది. నిన్ను ఇక్కడే చంపి పారేయడం నాకు పెద్ద లెక్క కాదు, కానీ నేను అంజలిని అందరి సమక్షంలో పెద్దల ఆశీర్వాదాలతో గౌరవంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే నిన్ను వదిలేస్తున్నా, మళ్ళీ ఎప్పుడైనా నా కంట పడ్డావో అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి తన బుల్లెట్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వేగంగా టౌన్ వైపు వెళ్లిపోయాడు అర్జున్. వారు వెళ్లిన దిశగానే కోపంగా చూస్తూ ఉన్న రుద్ర పక్కనే ఉన్న కోటయ్య వైపు తిరిగి, ఏం చేసినా వీళ్ళిద్దరినీ విడదీయలేకపోతున్నాను, ఎన్ని ప్లాన్లు వేసినా ఆ అంజలి నాకు లొంగట్లేదు, వీళ్ళ అడ్డు తొలగిపోవాలంటే అంతకంటే పెద్ద స్కెచ్ ఏదో వేయాలి అని విసురుగా కోటయ్యతో కలిసి కారుకి అక్కడి నుండి బయలుదేరాడు. మరోవైపు బుల్లెట్ మీద వెళ్తున్న అర్జున్ మనసులో అనేక ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. 8 ఏళ్ల క్రితం
నా చెల్లిని చంపాలని చూసినవాడు ఈ రోజు నా ప్రాణాలు ఎందుకు కాపాడాడు? నా వాళ్ళని రుద్ర ముందు ఎందుకు మాట్లాడాడు? శివ వెనుకున్న అసలు నిజమేంటి? అసలు ఆ రోజు పూజను చంపాలని చూసింది శివేనా, లేక ఊరి జనం కావాలని తన మీద నింద వేశారా? ఏదేమైనా పూజ మనసులో శివస్థానాన్ని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా తుడిచేయలేకపోతున్నాను. దీనికంతటికీ సమాధానం దొరకాలంటే ఆ రోజు జరిగిన అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు సాగాడు. అర్జున్ నేరుగా టౌన్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద మొబైల్ షోరూమ్ ముందు తన బుల్లెట్ ఆపాడు. లోపలికి వెళ్ళి అన్ని ఫీచర్లు చెక్ చేసి ఒక ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఎంచుకున్నాడు. పేమెంట్ పూర్తి చేసి ఆ కొత్త ఫోన్తో తిరిగి ఇంటివైపు ప్రయాణమయ్యాడు. ఇంట్లో అడుగు పెడుతూనే ఉత్సాహంగా పూజా, అమ్మా పూజా అని గట్టిగా పిలిచాడు. అతని పిలుపు వినగానే పూజ పైనుండి కిందకు వచ్చింది. ఆమెను చూడగానే అర్జున్ చిరునవ్వుతో, ఒక్క నిమిషం కళ్ళు మూసుకో, నీకో అదిరిపోయే సర్ప్రైజ్ ఉంది అని చిలిపిగా నవ్వాడు. ఆ మాట వినగానే పూజ మనసు ఒక్కసారిగా గతం వైపు మళ్ళింది. ఆమెలో కదలిక లేకపోవడంతో, ఏంటే అలా శిలలా నిలబడిపోయావు, సర్ప్రైజ్ వద్దా ఏంటి అని అర్జున్ ఆట పట్టించాడు. వెంటనే పూజ తేరుకొని, అయ్యో అదేం లేదన్నయ్య, ఏంటో చూపించు అని ఆతృతగా అడిగింది. అర్జున్ తన జేబులోంచి మెరుస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్ను తీసి ఆమె చేతిలో పెట్టాడు. దాన్ని చూడగానే పూజ ఆనందంతో, అబ్బా భలే ఉందిరా, దీని గురించి నేనే నిన్ను అడుగుదామనుకున్నా, కానీ నువ్వేమంటావునని ఆగిపోయాను అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆమె సంతోషం చూసి మురిసిపోయిన అర్జున్ పూజ తల నిమురుతూ, పిచ్చిదానా, నువ్వు అడగకపోయినా నీ మనసులో ఏముందో, నీకేం కావాలో ఈ అన్నయ్యకి తెలియదా చెప్పు. నేనున్నంతకాలం నీకు ఏ లోటు రానివ్వను. ఇందులో సిమ్ కూడా వేయించేశాను, ఇదిగో తీసుకో అని చెప్పి తన గదివైపు వెళ్ళిపోయాడు అర్జున్. అప్పుడు పూజ గట్టిగా, అన్నయ్య ఒక్క నిమిషం ఆగు అని వెనక్కి పిలిచింది. అర్జున్ ఆగి, ఏంటమ్మా అన్నట్టుగా చూశాడు. నాకు అంజలి నెంబర్ కావాలి, కాసేపు తనతో మాట్లాడతాను అని పూజ అడగగానే అర్జున్ నవ్వుతూ తన ఫోన్లోని అంజలి నెంబర్ను పూజ కొత్త ఫోన్లో సేవ్ చేసిచ్చాడు. కొత్త ఫోన్ దొరికిన సంతోషంతో తన గదిలోకి వెళ్లిన పూజ తలుపులు కూడా వేసుకోవడం మర్చిపోయి అంజలికి కాల్ చేసింది. అటువైపు అంజలి కొత్త నెంబర్ నుండి కాల్ రావడంతో కొంచెం ఆలోచిస్తూనే ఫోన్ ఎత్తి, హలో ఎవరండి అని అడిగింది. అంజలి, నేను పూజను అని ఆనందంగా చెప్పడంతో అంజలి ఉత్సాహంతో, పూజ నువ్వా, అర్జున్ ఫోన్ కొనిచ్చేశాడా? నీ నెంబర్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఇందాకే శివ నాకు ఫోన్ చేశాడు, నిన్ను కలవాలనుందని చెప్పాడు, నీతో మాట్లాడించమని కూడా అడిగాడు. ప్రస్తుతానికి కలవడం కుదరదు, కానీ ఫోన్లో మాట్లాడిస్తానని అతనికి మాటిచ్చాను. నేను శివ నెంబర్ చెప్తాను, ఫోన్లో సేవ్ చేసుకోకుండా ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకో, ఎవరికైనా దొరికితే అనవసరమైన గొడవలవుతాయి అంటూ అంజలి హెచ్చరించింది. అవసరం లేదంజలి, మేము కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తన నెంబర్ నా మనసులో ముద్రపడిపోయింది. 8 ఏళ్లు కోమాలో ఉండి లేచినా ఆ నెంబర్ నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నేనే వీలు చూసుకుని తనతో మాట్లాడతాను. థ్యాంక్స్ అంజలి, ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది పూజ. ఇక శివ నిజంగా పూజను చంపాలని చూశాడా, లేక పూజ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించి నిందపడ్డా? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.